విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ మధురవాడ దోబి కాలనీ వినాయక చవితి గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా రామపాత్రుని సురేష్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ పెద్దలు యూత్ వారు ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగింది. కమిటీ అధ్యక్షులు రామపాత్రుని సురేష్ మాట్లాడుతూ దోబి కాలనీలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో దోబి కాలనీ ప్రజానికం అందరూ బాగుండాలని గణనాథుని విగ్రహం ప్రతిష్ఠ చేసి గణనాథునికి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో గణేశునికి హోమములు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాంప్రదాయమైన నాట్య ప్రదర్శనలు కార్యక్రమాలు కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం దోబి కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ పెద్దలు యూత్ వారు సమక్షంలో ఘనంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. గణనాథుని ప్రసాదాలను భక్తులు స్వీకరించి గణనాథుని ఆశీర్వాదాలు పొందారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ రామపాత్రుని సురేష్, అంజూరి ఎర్రయ్య, నీలపు కామరాజు, అఖిల, సంతు, నవీన్, కుమారస్వామి, అశోక్, కార్తిక్, గణేష్ వర్ధన్, రోజా, శారద, లలిత, రాజీ, హేమ, వేణి, ధన, రాధ తదితరులు పాల్గొన్నారు. తన పేరు అఖిల. మేము ఈ దోబి కాలనీలో ఈ సంవత్సరం విగ్రహం ఇచ్చాం. అలాగే కమిటీ నెంబర్లు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మాకు బాగుంటే 10 సంవత్సరం బొమ్మ విరాళంగా ఇస్తాం. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నసంతరణ కార్యక్రమం కూడా చాలా విజయవంతం చేశారు. ఈరోజు నిమజ్జన కార్యక్రమం అండి, మమ్మల్ని ఆహ్వానించారు. మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మేము పాల్గొంటున్నాం. నేను దోబి కాలనీలో ఉన్నాను. అలాగే ఇక్కడ నా పేరు సురేష్. నేను దోబి కాలనీలో ఉన్నాను. మేము ఇక్కడ బొమ్మ పెట్టడం జరిగింది. దానికి మాకు అఖిల, సంతోష్ అనే దంపతులు మాకు విగ్రహ దాతలు చేశారు. అలాగే మా చిల్లీ బాయ్స్ ఆధ్వర్యంలో చాలా గొప్పగా అన్నసంతర్పణ అలాగే దీపారాధన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. మా కమిటీ మెంబర్స్ అశోక్, నవీన్, కుమారస్వామి, గణేష్, కార్తీక్ చాలా చక్కగా అనియా నువ్వు ముందుండని మేము అనుకుంటాము, నువ్వు చాలా చక్కగా నడిపిస్తావు అనేసి నాకు ధైర్యం ఇచ్చి చాలా ప్రోత్సహించారు. అలాగే మా దోబి కాలనీ వాసులందరూ కూడా యువకులు చాలా చక్కగా చాలా గ్రాండ్గా అన్న సమరాధ అలాగే దీపారాధనని అన్నసంతరాన్ని ఏదైనా సరే చాలా గ్రాండ్గా చేశారు. వాళ్ళకి నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ లక్ష్మీదేవాలయ అర్చకుడిని. అయితే ఇక్కడ ఈ దోబి కాలనీలో చిల్లీ బాయ్స్ అసోసియేషన్ తరఫున గణపతి నవరాత్రుల కార్యక్రమం జరిపించారు. ఈ 7 రోజులు కూడా ఉదయం సాయంకాలం కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాం. అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా చక్కగా జరిగింది. అలాగే దీపారాధన కార్యక్రమాల్లో కూడా చక్కగా జరిగి అందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా పెద్ద పిల్ల చిల్ల అందరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించి వాళ్ళందరికీ పేరు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.